తూర్పుగోదావరి జిల్లా కృష్ణపాలెంలో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. ధాన్యం అమ్ముకోవడానికి ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని వెల్లడించారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు తానేటి వనిత. ఈ రోజున ఈ సర్వీస్ రోడ్ల నిండా ఇక్కడ ఖాళీ ప్రాంతాలలో మొత్తం ఈ బరకాలు వేసుకుని పాపం అంతా ఆరబెడుతున్నారు. అంటే ఇప్పుడు సడన్గా గాలిదుమ్ములు వచ్చి వర్షం వచ్చింది అంటే ఈ చక్కగా ఆరిన ఈ ధాన్యం తడిచిపోయి మళ్ళీ మొలకలు వచ్చిందంటే దాని రేటు తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఎందుకు ఇలా ఆరబెట్టవలసిన పరిస్థితి ఎంతగా వచ్చింది అంటే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఆర్బీకేలు అనేవి సరిగ్గా పనిచేయట్లేదు. సరైన ఇన్ టైంలో వాళ్ళు ఓపెన్ చేయలేదు. చేసినది కూడా చాలా తక్కువ టార్గెట్స్ ఇచ్చి రైతులు వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఈ ఆర్బీకేలో టార్గెట్ అయిపోయింది, మీరు డైరెక్ట్గా రైస్ మిల్లర్స్తో మాట్లాడుకోండి అని చెప్పడం జరుగుతుంది. వీరికి సరైన సమయంలో ఈ గన్నీ బ్యాగ్స్ కూడా ఇవ్వట్లేదు. వీరు వెళ్ళి అక్కడ రైస్ మిల్లర్స్ని అడిగితే అవి ఖాళీ లేవు, తర్వాత రండి అని చెప్పి వాళ్ళని పెండింగ్ పెట్టడం జరుగుతుంది.